సారీ 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 సార్ ఏమన్నా టైమా రావడానికి? సారీ సారీ సార్ కొంచెం రెయిన్ ట్రాఫిక్ కొత్తపేటలో ఎక్కడ ఉంటుంది. అంటే కమిటీ కుర్రోళ్ళని సినిమా నేషనల్ అవార్డు వచ్చింది కదా, కొంచెం అయ్యో ఊపిలో ఉంటాడు అక్కడ. ఇదంతా. అంతే కదా సార్. సరే స్టార్ట్ చేద్దాం స్టార్ట్. ఏది హోస్ట్ తెలీదా? చెప్పలేదా మనోడికి? చెప్పలేదా? సీరియస్గా తెలీదా? తెలియదు సార్. వా, మన ప్రొడ్యూసర్కి బడ్జెట్ లేదు హోస్ట్ కోసం. ఇంకా నువ్వే మరి అందుకే ఎంతసేపు వెయిటింగ్. ప్రమోషన్ ఇచ్చారు బ్రో, ప్రమోషన్. ఫస్ట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హోస్ట్ మీరే. హోస్ట్ ఓకే మనం అంటే చింపేసేయి, కమాన్. సినిమాలో చింపేసినట్టు ఇక్కడ కూడా చింపేసేయి. ఓకే సరే సార్ మనం ఓ పని చేద్దాం అయితే ఫస్ట్ సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో యా మనం ఆల్టర్నేట్ టైటిల్స్ అది ఇది మాట్లాడుతున్నాం వద్దు. మనది న్యూటన్స్ థర్డ్ అనే 31st రిలీజ్ అవుతుంది. సో అలాగే ఉంచుకుంటే బికాస్ సార్ మనది థ్రిల్లర్ కాబట్టి ప్రీవియస్ ఆల్ టైమ్ ఫేవరెట్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా సార్? తెలుగులో అయితే ప్రాబబ్లీ ఈ మధ్య ఒక లాస్ట్ 10 years లెక్కేసుకుంటే ప్రాబబ్లీ శేష్ సినిమాలో ఒకటి, ఏది ప్రాబబ్లీ గూఢచారి ఆర్ కర్మ ఆర్ ఎవరు సంథింగ్, వన్ ఆఫ్ దోస్ 3. ఇంగ్లీష్ సినిమాల్లో అయితే ప్రాబబ్లీ ఫార్గో. సార్ శ్రీనివాస్ సార్. నాకు ఇందాక సుమంత్ గారితో మాట్లాడుతుంటే ప్రెస్టీజ్ అనే సినిమా డిస్కస్ చేసుకున్నాం. ఐ వాచ్ దట్ ఫిల్మ్ మెనీ టైమ్స్. నాకు అది చాలా ఇష్టమైన సినిమా. నోలన్ మహిమ. రవి సార్. ఐ థింక్ తెలుగులో అయితే ఐ క్షణం. క్షణమ్మా. లవ్లీ. మిమ్మల్ని లాస్ట్ అడిగితే నేను ఐ లైక్ దిస్ ప్రెస్టీజ్ రియల్లీ. సో నాకు అదే పేరు చెప్పాలని. అమ్మయ్య, ముందు నేను చెప్పాను కాబట్టి కాస్త కోస్త ఒరిజినాలిటీ నాకు. సో మిమ్మల్ని బ్రో మీ ఫేవరెట్ థ్రిల్లర్స్ న్యూటన్స్ థర్డ్లో అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఉండాలి కదా, ఉండొచ్చు, పర్లేదు. సో మై ఫస్ట్ ఫేవరెట్. ఇంకోటి ఏది అనకూడదు కూడా మీరు. ఓకే థ్యాంక్ యూ. సో మై ఫేవరెట్ థ్రిల్లర్ ఈజ్ న్యూటన్స్ థర్డ్లో. నేను కూడా యాక్చువల్లీ ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు శేష్ గారికి స్పెసిఫిక్గా థ్రిల్లర్స్ అన్నప్పుడు శేష్ గారు గుర్తొస్తారు కదా. అంటే ఏంటి తెలుగులో అయితే ఈ మధ్య కాలంలో అదే యాక్షన్ థ్రిల్లర్స్ శేష్ గారు ఎట్లా గుర్తొస్తారో థ్రిల్లర్స్కి మీరు గుర్తురాలి బ్రో, డైరెక్టర్ లాగా. థ్రిల్లర్లో థ్రిల్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో డ్రామా ఫ్యాక్టర్ కూడా అంతే ఉండాలి. సో క్షణం అండ్ ఎవరులో ఉంటాయి యాక్చువల్లీ. ట్రూ. అండ్ ఇందులో కూడా ఎక్కడ తగ్గదు అసలు. థ్రిల్ ఎంత ఉంటుందో డ్రామా కూడా అదే లెవెల్లో ఉంటుంది. మీరు టెరెంటినో ఫ్యాన్ కదా? యా. ఇంకా రూమ్ లో పోస్టర్స్ కూడా అయ్యే పెట్టారు సార్. ప్రాప్ ఆర్ట్ ప్రాప్ అంటే టెరెంటినో, నోలాన్ అండ్ ఉపేంద్ర. మీ విజువల్ స్టైల్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై టెరెంటినో. డెఫినెట్లీ. అంటే సెకండ్ హాఫ్లో వెళ్ళేది ఒక లెంగ్దీ కన్వర్జేషన్ ఉంటుంది. అది ప్యూర్లీ నేను టెరెంటినో స్టైల్ నుంచి లిఫ్ట్ చేశాను. అంటే అతని మూవీస్లో ఒక టెక్నిక్ ఉంటుంది, అంటే ఒక రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఉంటుంది. అంటే ఒక సీన్ ఎంత స్ట్రెస్ చేసి ఎండ్లో అంత బ్యాంగ్ వేస్తే ఆ సీన్ అంత వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళ కన్వర్జేషన్ అట్లా ఉంటుంది. ఎండింగ్లో ఒక బ్యాంగ్ ఉంటుంది, అది వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ. లిఫ్ట్ సేమ్ అక్కడ నుంచి అంటే ఐడియాలజీ లిఫ్ట్ చేశాను. సీన్ లిఫ్ట్ చేశాను అనకూడదు, ఇన్స్పైర్ అయ్యాను అంటే ఎండ్ ఆఫ్ ద డే అదే అంటారు కదా, సంథింగ్ దట్ హీస్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అంటే ఇన్స్పైర్డ్. సో యా కాన్వర్సేషన్ యాజ్ ఇట్ ఈస్ లిఫ్ట్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేసినట్టు, కానీ వై ఇస్ ఇట్ వర్కింగ్ అని లిఫ్ట్ చేస్తారు. ఈసారి ఇటు పక్కనే స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని అడిగిన ఫస్ట్ బంగారం, ఈ సినిమాలో నువ్వు చేసిన రోల్ అభినయానికి తో పాటు నీకు ఇంకెవరి రోల్ ఫేవరెట్? నేహా బటన్ కాకుండా. నేహా పటన్ కాకుండా. నా దగ్గర చాక్లెట్ ఉందండి. 5 star కావాలా, డైరీ మిల్క్ కావాలా, నీ ఇష్టం ఆలోచించుకుని జాగ్రత్తగా చెప్పు. ఎవరు సీరియస్ గా అనిపించారు నీకు చూస్తున్నప్పుడు సెట్ లో, లేకపోతే ఎవరు అమ్మయ్య ఫన్నీగా అనిపించారు? అన్ని గుర్తు చేయండి రా ఒక్కొక్కరు. డైరెక్టర్ సీరియస్ గా అనిపించారు ఎప్పుడైనా ఏమన్నా అన్నారా సెట్ లో? ఏం అనలే కదా. అనలే కానీ సీరియస్ ఉందని అంతే కదా. అంతే బ్రో, మీరు ఇట్లా మరి మానిటర్. ఎవరు ఫన్నీగా అనిపించారు? నేహా పటన్. అనానిమస్. శ్రీనివాస్ సార్. అంటే నా క్యారెక్టర్ నాకు సుమంత్ గారి క్యారెక్టర్ నచ్చింది, జగపత్ బాబు గారి క్యారెక్టర్ నచ్చింది. అండ్ ఐ హ్యాడ్ సీన్స్ విత్ దీస్ 2 people. అండ్ వై అని కూడా అడిగారు. ఈయన క్యారెక్టర్ హీ డజంట్ స్పీక్ మచ్, అంటే ప్రాసెస్ చేసేదంతా వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ డిసైడ్ అన్నది బయటికి తెలియదు అనమాట. సో అంటే వెన్ యూర్ యాక్టింగ్ యూ హ్యావ్ టు షో బట్ నాట్ టెల్ అనే టైప్లో ఉంటుంది కదా, దట్ ఐ రియలీ ఎంజాయ్. స్టైలిష్ సార్. సుమన్ సార్. నీ క్యారెక్టర్ వినయ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. వినయ్ క్యారెక్టర్ ఈజీలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాకు కథ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు యాక్చువల్లీ ఐ లైక్ యువర్ క్యారెక్టర్ ద మోస్ట్, బట్ ఐ వోంట్ సూట్ ఇట్ లైక్ ఏజ్ వైజ్ అన్ఫార్చునేట్లీ, బట్ ప్రాబ్లీ లైక్ అబౌట్ 10 years ago or something like that I would have suited it your character I really liked. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్ని కోణాలు ఉన్నాయి అండ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇస్ ట్రిమెండస్ అండ్ నువ్వు చింపేశావు. థ్యాంక్ యూ సార్. మీకు మిమ్మల్ని మరి ఇలా అడగొచ్చో లేదో, అన్ని క్యారెక్టర్స్ రాశారు, రైటింగ్ ఏముంది రాస్తారు, ఫేవరెట్? అన్డౌటెడ్లీ పార్వతి. లవ్లీ. అంటే బేసికల్లీ నేను వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్
ముందు ఒక సినాప్సిస్ రాసుకుంటాం కదా ఇది కదా అని. సో నా ఫస్ట్ లైన్ ఏంటంటే in 1999 there is a 45-year-old lady Parvati who believes in karma. This is my first line. So ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను కథ స్టార్ట్ చేశాను. షీ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్. యాక్చువల్లీ బ్రో ఆ ఐడియా అలా స్టార్ట్ అవ్వడం వల్లే దెర్ ఇస్ ఎమోషన్ బ్రో, ఫుల్ డ్రాఫ్ట్ వచ్చాక, లేకపోతే ఓన్లీ థ్రిల్లర్ అయ్యేదేమో. అవును ఫస్ట్ నాకు ఫ్యామిలీ డ్రామా వచ్చిన తర్వాతే థ్రిల్లర్ ఫ్యాక్టర్ యాడ్ అయింది అందులో. ఫస్ట్ నేను మీ ఫ్యామిలీ స్టోరీ రాసా ఫస్ట్, ఆ ఎపిసోడ్ ఫినిష్ చేశాను. తర్వాత నాకు థ్రిల్లర్ ఫ్యాక్టర్ వచ్చింది. లవ్లీ లవ్లీ. సార్ అందరి ఫేవరెట్ గంగాధర్ గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండ్ వై? ఇదే ఇప్పుడు ఎన్నో వస్తాయి కథలని, మాకు స్క్రిప్ట్ తెలియదని. సో నాకు నిజంగా కాదు సార్ స్క్రిప్ట్ తెలియదు అంటున్నారు. నేను స్క్రిప్ట్ నాకు కాదుగా చెప్తా అంటే సార్కి నరేషన్ ఇచ్చినప్పుడు ఒక 45 minutes to 1 hourలో నేను ఫినిష్ చేశా. తర్వాత స్క్రిప్ట్ పంపించా, నాకు తెలిసి సార్ చదవలేదు. తర్వాత కొన్ని సీన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ ఆ మెర్క్యూరీ క్యారెక్టర్ డేవిడ్ క్యారెక్టర్, నాకు ఎందుకు మెర్క్యూరీ డేవిడ్ ఏది చేస్తే గంగాధర్ ఏం చేస్తాడో చెప్పు నువ్వు అన్నారు సార్. అంటే దేర్ వాజ్ అ రీజన్ వై ఐ డిడ్ నాట్ వాంట్ టు నో అబౌట్ ది అదర్ క్యారెక్టర్. ఇందాక నిద్రపోకుండా విన్నానన్నారు. అది ఇది ఒకసారి యాక్షన్ అయితే ఇది రియాక్షన్ కాదు, అంటే అదొక హాఫ్ అన్ అవర్ నేరేషన్ అంతే కాబట్టి అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు ఇది నాన్ లీనియర్ చాలా ఉంది కదా. సో ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు థ్రిల్లర్ కదా, ఐ డిడ్ నాట్ వాంట్ టు మ్యానిపులేట్ మై పర్ఫార్మెన్సెస్ ఫర్ ది స్క్రీన్. ఇప్పుడు ఈయన చెప్పిందంతా వెళ్ళి ఇప్పుడు వస్తుందా ముందు వస్తుందా అలా కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు ఫాలో గంగాధర్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్పాలి గంగాధర్ గురించి. నాకు గంగాధర్ క్యారెక్టర్ చెప్పండి గంగాధర్ క్యారెక్టర్లోనే ఉంది. తర్వాత స్క్రిప్ట్ చూస్తే పార్వతీస్ హస్బెండ్, గంగాధర్ అనే పేరు కూడా లేదు కనీసం. ఇది ఇందాక చెప్పాడు అప్పుడు అర్థమైంది నాకు. పార్వతి ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్. ఇది పార్వతి గారు ఆ కర్మ మీద గురించి చెప్పడం అన్ని, నేను ఒక పతి హస్బెండ్ మాత్రమే అక్కడ స్టార్ట్ అయింది అనమాట. కానీ స్లోలీ సో బట్ దెన్ ఐ ఎంజాయ్డ్ గంగాధర్ సో మచ్. ఫస్ట్ నాకు మీ క్యారెక్టర్స్ యాక్చువల్లీ తెలియదు, ఎక్కువ తెలియదు ఆన్ ద బ్యాక్ అండ్ ఐ డోంట్ నో. But my character, I enjoyed it so much, the combination with Parvati and this fellow అంటే ఇప్పుడు కొద్దిగా చనువు వచ్చింది, కొడుకులా ఫీల్ అవుతున్నాను కాబట్టి. బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం చాలా. అండ్ తను కూడా ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం విత్. సో దిస్ క్యారెక్టర్ ఫర్ మీ గంగాధర్, ఐ థింక్ డెఫినెట్లీ గంగాధర్. ఫ్లోలో అడుగుతా అంటే ఇది ఇంటెన్షనల్ అయినా వాసుదేవ్, గంగాధర్, పార్వతి, వినయ్, ఇట్స్ వెరీ ఇంటెన్షనల్. లవ్లీ. సో ఎక్కడ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరనేది ఆగాం. అందరికీ అయిపోయినాయి కదా ఫేవరెట్ క్యారెక్టర్ ఎందుకు అనేది. మీరు చెప్పారా? నేను సారీ యా. సో అదే అందరిని అడిగాను కాబట్టి నేను చెప్తా. నాకు అంటే పర్సనల్గా క్యారెక్టర్లో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తే ఐ విల్ పర్సనలీ లవ్. నాకు అట్లా 2 waysలో గంగాధర్ లో ఉన్న ఇంటెన్సిటీ ఒకటి, అండ్ వాసుదేవ్ గారు దాంట్లో ఉండే ఇంటెలిజెన్స్ అది, ఆ ఇంటెన్సిటీ ఒకటి, అది బాగా నచ్చింది. ఇప్పుడు అంటే ఈ కెనాట్ రివీల్ కొన్ని, షుడ్ హోల్డ్ ఇట్ ఫ్యూ, కొన్ని హోల్డ్ చేయాలి, కొన్ని రివీల్ చేయాలి. నాకు ఇది ఈ పర్స్పెక్టివ్లో ఇది ఇష్టం. అండ్ ఫ్యామిలీ డెప్త్ ఎమోషన్ వైజ్ గంగాధర్ గారి క్యారెక్టర్ ఇష్టం. అది సో అదే ఏదైనా డెప్త్ ఎక్కువ ఉంటే ఐ పర్సనలీ లవ్. మీ ఫ్యామిలీ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒకలా చూసాడు అబ్బా నన్ను దరిద్రంగా, నన్ను ఒకలా చూసాడు. ఒకలాగా అంటే నాన్న ఏం నాన్న నువ్వు అనే టైప్. అందుకే అదే నాకు ఆ టైటిల్ అందుకే గుర్తుండిపోయింది, ఏం నాన్న నువ్వు అంటే. చాలా వదిలే. సో బ్రో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. చాలా క్యారెక్టర్స్ రాశారు అండ్ ప్రతి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సినిమా అంతా ప్లే అవ్వగలిగేలాగా రాశారు. ఏ క్యారెక్టర్ ఈజ్ టఫెస్ట్ ఫర్ యూ టు రైట్? రాసినప్పుడు ఏది టఫెస్ట్ ఉండేది? అంటే ఫస్ట్ ఏది రాయడానికి ఈజీ అయిందో చెప్తా. మీ ఇద్దరు రాయడం నాకు చాలా ఈజీ అయింది. నేను అట్లా దొంగతనం చేయలేదు. వినయ్ అండ్ కార్తీక్ ట్రాక్ రాయడం నాకు చాలా ఈజీ. అంటే ఆల్మోస్ట్ ఒక 10 daysలో నాకు ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మూవీలో ఉంది కూడా అదే ఉంది. సో చాలా ఈజీ అయిపోయింది అది. టఫెస్ట్ క్యారెక్టర్ టు రైట్ వాజ్ వాసుదేవ్. ట్రూ. అంటే కథ వాసుదేవ్ ఎందుకంటే అంటే వాసుదేవ్ అండ్ నేను ఎక్కువ వెర్షన్స్ రాసింది కూడా వాసుదేవ్ క్యారెక్టర్కి. అంటే హౌ టు ఎండ్ దట్ క్యారెక్టర్, హౌ టు ఓపెన్ దట్ క్యారెక్టర్. అండ్ అంటే వాసుదేవ్ అనే క్యారెక్టర్ స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, అండ్ అంటే లైక్ హెవీ యాక్షన్ ఫైట్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు, అండ్ వెరీ సెటిల్ యాక్టింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నేను చాలా స్ట్రాంగ్ మెటాఫర్స్ చెప్పాలి ఆ క్యారెక్టర్ నుంచి. అండ్ ఎండ్ వచ్చేసరికి కంప్లీట్ ఒక క్లోజర్ ఇవ్వాలి. అండ్ అంటే షూట్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఒక 1-2 వెర్షన్స్ మళ్ళీ ఎక్స్ట్రా రాసుకున్నా దానికి. సో ఆ క్యారెక్టర్ రాయడం నాకు చాలా టఫ్ అయింది. బట్ నవ్వు అంటే ఇప్పుడు మీరు చూడబోయే మూవీలో కంప్లీట్ క్లోజర్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. దట్ ఈస్ ఫర్ షూర్.
ఈ టఫ్ అన్న జోన్లో ఉన్నాం కాబట్టి సరదాగా సెట్లో ఎవరు బాగా ఇబ్బంది పెట్టారు, ఎవరు ఈజియెస్ట్ యాక్టర్ టు హ్యాండిల్ ఆన్ సెట్ వాజ్ సుమన్ సార్. బాబోయ్. అంటే పెద్ద డిస్కషన్ ఉండదు, వస్తారు ఒక టేక్ చేస్తారు, నేను ఒక కరెక్షన్ చెప్తే నెక్స్ట్ ఆ కరెక్షన్ వచ్చేస్తుంది అంతే. అయితే సెకండ్ టేక్ ఆర్ థర్డ్ టేక్ మోస్ట్లీ. పెద్ద ఎక్కువ నాకు టఫ్ అనిపించలే అండ్ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. అంటే నాకు ఎట్లా అనుకున్నానో అది యాజ్ వచ్చేది. అండ్ ఇంకోటి ఎక్కువ క్వశ్చన్ అడిగేవారు గారు, మీకు హ్యాపీగా ఉండేది. No, because I was convinced with the script. And ఒకసారి ఒక 1 day 2 day షూట్ అయిపోయిన తర్వాత అంటే నాకు పెద్ద మానిటర్ చూసే అలవాటు లేదు, బికాజ్ నాకు ఇమీడియట్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది తన మీద. అండ్ హీ వాజ్ డ్రైవింగ్ మీ. అంటే ఇప్పుడు నా ఈవెన్ దో కొత్త డైరెక్టర్ అయినా డెబ్యూటెంట్ అయినా కూడా నాకు పర్ఫార్మెన్స్ ఇలాగే కావాలి, కొంచెం హ్యాండ్ జెస్టర్స్ కొంచెం తగ్గించండి, కొంచెం సటిల్ యాక్టింగ్ కావాలి. అసలే నాది సటిల్ యాక్టింగ్, దానికన్నా సటిల్గా కొంచెం ఇంకా కంట్రోల్గా. లైక్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్. సో అది ఆ క్లారిటీ నాకు తెలిసాక అలా ఫ్లోలో వెళ్ళిపోయాను నేను అంతే. అది ఇట్లా ఆల్వేస్ చాలా I హెల్ప్ think అవుతుంది. ఇంకోటి ఏంటంటే బికాస్ హీ హాస్ రిటర్న్ ఇట్ సో మచ్ ఇన్ ఇట్, హీ హాస్ ఎవ్రీ నాచ్ పాయింటెడ్ ఇట్ అవుట్. Yeah. మీరు చదివినప్పుడు కూడా అంటే హీ వాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో ఇప్పుడు మా అందరికీ అలవాటు మనం డైలాగులు చెప్తున్నప్పుడు తెలుగు తెలుసు కాబట్టి కాస్త కోస్త మార్పులు చేస్తాం తెలియకుండా. లైక్ హీ డెంట్ వాంట్ దట్, హీ వాంటెడ్ మీ టు బి యాజ్ ప్రిసైజ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక డైలాగ్ కి ఇంకో డైలాగ్ కి లింక్ ఉంది. అవును కరెక్ట్. లైక్ ఐ హ్యాడ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్ కొంచెం. సో కొంచెం ఇంకా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. సో నాకు ఎప్పుడు డైరెక్టర్ మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా నాకు డైరెక్టర్ బాగా డ్రైవ్ చేస్తేనే నాకు ఇష్టం. హీ షుడ్ గెట్, హీ ఆర్ షీ షుడ్ గెట్ వాట్ దే వాంట్. అది నాకు బాగా ఇష్టం.